కొన్ని కర్రీస్ సింపుల్‌గా చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సింపుల్‌గా, టేస్టీగా ఏ విధంగా తయారు చేయబోతున్నానో కోడిగుడ్లు, అలాగే రొయ్యల పులుసు చూసేయండి. ముందు ఉల్లిపాయలని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాతే రొయ్యలు, సాల్ట్ అలాగే కొంచెం పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోనికి ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను కూడా యాడ్ చేసేసుకోండి. మీకు ఇష్టమైతే కోడిగుడ్లని డైరెక్ట్గా కాకుండా కొంచెం ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని గుజ్జు కింద తయారు చేసుకొని యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపడిందో లేదో చూసుకొని సరిపడకపోతే సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కూర మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోకి కరివేపాకు అలాగే గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీద సిమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.